రుద్ర, నువ్వు గంగని తిరిగి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా. ఈ ఇంటి కోడలిగా ఈ ఇంటి గౌరవాన్ని నిలబెట్టాలని తను ప్రాణాలకు తెగించింది. అలాంటి తనకి భర్తగా బాధ్యత తీసుకోవాలనే ఇంటికి తీసుకొచ్చాను. వదిన నేను రాను అంటే రాను అని గోల చేసింది. అన్నయ్య చివరికి నోటికి ప్లాస్టర్ వేసి మరీ కిడ్నాప్ చేసినట్టు తీసుకొచ్చాడు. కాస్తుంటే కాళ్ళు చేతులు కూడా కట్టేసేవాడే. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే అన్నయ్య ప్రేమని, కన్సర్న్ ని, కేరింగ్ ని చూపించడంలో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. అమ్మా గంగా, పెద్దోరు, నిన్న ఇంట్లో మళ్లీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నేను మీ ఇంటికొచ్చినప్పుడే చెప్పానా రుద్రనే స్వయంగా నిన్ను తీసుకొస్తాడని? చూసావా, నా మాటే నిజమైంది. అందులో విషయం ఎవరు కలిపారో తెలుసుకోవడానికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? లేదు, ముందు నువ్వు ప్రాణాలతో బయటపడితే చాలనే ఆలోచన తప్ప మాకే ఆలోచన రాలేదు. కానీ అలా వదిలేకండి సార్. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు కామ్గా తిను. అసలు ఆ బుర్రని ఖాళీగా ఉంచవా? ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావా? అది కాదు సార్, నేను సైలెంట్ గా తినలేను. ఇంట్లో కూడా మా అమ్మకి కబుర్లు చెప్తూ లేదా మా అమ్మ కబుర్లు చెప్తూ ఉంటే ఇంటూ తింటాను. ఇప్పుడేంటి, నిన్ను చంకనెత్తుకొని చందమామ రావే, జాబిలి రావే అని పాట పాడుకుంటూ తినిపించాలా ఏంటి? సార్ మరి నిద్రపోయే టైంలో తప్ప మామూలుగా అయితే ఆ నోటికి రెస్ట్ ఇవ్వవు. అయితే వాగుతూ ఉంటావు లేదా తింటూ ఉంటావు. తిను. పోండి సార్, నా తినను. మీ అమ్మాయిలకి అడగకుండానే వచ్చేస్తుంది అలక. ఇప్పుడేంటి, ఏదోటి మాట్లాడుతూ తింటానంటావు, అంతే కదా? అంతే అంతే. సరే తిను. అప్పుడు మాట్లాడు. గంగ ఇంటికి తిరిగి రానివ్వను అనుకుంటే తిరిగి తీసుకొచ్చి రాచమర్యాదలు చేస్తున్నారు. గంగని ఇంటి నుంచి శాశ్వతంగా పంపించేయడం కష్టం అయ్యేలా ఉంది. ఏం చెయ్యాలి? హలో హలో, వీరేంద్ర గారేనా? నేను ఎస్ఐ మనోహర్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి. మీరు ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. చిన్న ఎంక్వైరీ ఉంది. ఎంక్వైరీయా? దేనికి సార్? ఫుడ్ ఫెస్టివల్లో జరిగిన ఇష్యూ వల్ల మినిస్టర్ గారు ఎంక్వైరీ చేయమన్నారు. ఆ ఫుడ్ ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేసింది మీరే అని చెప్పారు. సో మీ నుంచి కొన్ని వివరాలు, సీసీటీవీ ఫుటేజ్ కావాలి. అందుకే ఒకసారి మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. యా, నో ప్రాబ్లం. కానీ ఫ్యామిలీ ప్రెస్టేజ్ కారణంగా మేము ఇది ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు. మా గంగ కూడా సేఫ్గా ఇంటికి వచ్చింది. మా డ్యూటీ మేము చేయాలి కదా సార్. పైగా ఇది మినిస్టర్ గారి కేసు. నో ఇష్యూ. నేను ఒకసారి మినిస్టర్ గారితోనే మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఏంటి, బెదిరిస్తున్నావా? నీకు నా సంగతి పూర్తిగా అర్థం కాలేదనుకుంటా చెల్లెమ్మా. తిరిగి ఇంటికొచ్చేశాను కదా, ఇంకా నాకు తిరుగులేదు అనుకుంటున్నావేమో. ఒక్క ఇన్సిడెంట్తో గెంటేసి నిన్ను తిరిగి తీసుకొచ్చారు. ఇంకో ఇన్సిడెంట్తో నిన్ను మళ్ళీ గెంటేరనే గ్యారంటీ లేదు. సో నీ ప్లేస్ ఇంకా ఇక్కడ పర్మనెంట్ కాలేదు. కొంచెం జాగ్రత్తగా ఉండు. పిచ్చి అన్నయ్య, ఇంటి అల్లుడు పండక్కొచ్చి పోతూ ఉంటాడు. ఇల్లరిక అల్లుడు ఇంట్లో పాతుకుపోయి ఉంటాడు. అంత మాత్రాన పర్మనెంట్ అయిపోడు. ఏ పవరింగ్ ఉండదు. అదే ఇంటి కోడలికి ఫుల్ పవరింగ్స్ ఉంటాయి. మంచిగా ఉన్నావనుకో,
ప్రేమగా చూసుకుంటుంది. ముంచే పనులు చేసావనుకో పాతేస్తుంది. ఎన్ని రోజులు ఈ మంచితనం ముసుగులో నటిస్తావో నటించు. ఏదో ఒక రోజు నా భర్తకి అదే అన్నయ్య మీ బావకి నిజం తెలుస్తుంది. నీకు నీ నటనకి తెరపడుతుంది. అంతవరకు వెయిటింగ్ చేయి అన్నయ్య. అవి తినకండి సార్, అందులో విషం ఉంది. అందులో విషం ఉందనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఇందులో విషం కలిసింది అనడానికి నేనే సాక్ష్యం అవుతాను. ఇప్పుడు అత్తయ్యతో మాట్లాడడం అవసరం అంటావా బ్రో? అసలు ఆవిడేదో డిస్టర్బ్ మూడ్ లో ఉన్నట్టున్నారు. మాట్లాడాలి ఇష్క. లేదంటే ఆ గంగ ఈ సిచ్యువేషన్ని ఫేవర్గా తీసుకొని మళ్ళీ అత్తయ్యకి దగ్గరైన ఆశ్చర్యపోనక్కర్లేదు. నాకెందుకు గంగకి నువ్వు భయపడుతున్నావు అనిపిస్తుంది బ్రో. తనేవైనా నీకు వార్నింగ్ ఇచ్చిందా? అదే ఇంటి కోడలికి ఫుల్ పవరింగ్స్ ఉంటాయి. మంచిగా ఉన్నావనుకో ప్రేమగా చూసుకుంటుంది. ముంచే పనులు చేసావనుకో పాతేస్తుంది.